హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేను దేవుని కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి చికెన్ ఫ్రై చేశానండి. అసలు ఈ చికెన్ ఫ్రై పప్పులోకి పచ్చడిలోకి కాంబినేషన్ నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత అరోమాతో ఉందో ఒకసారి చూడండి. సూపర్ ఉంటుందండి. అసలు మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఈ ఫ్రై నేను ఏవేవి ఇంగ్రీడియంట్స్ వేసి చేశానో క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తానండి. నేను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియో చివరి వరకు చూడండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు చూపించగలను. మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ½ కిలో చికెన్ ఫ్రై చేస్తా ఉన్నాను. ఏ విధంగా చేస్తానో, ఎలా చేస్తానో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలా ½ కిలో చికెన్ తీసుకొని క్లియర్ కడిగి పెట్టేసుకున్నానండి. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్, ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు, ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి నేను దీన్ని ఉడికించుకుంటానండి. చూడండి, చికెన్లో నుంచి వాటర్ ఎంత బాగా ఊరాయో. ఈ వాటర్తోనే మనం బాగా చికెన్ ఉడికించుకుందామండి. దాదాపు 80% మనం ఉడికించేసుకుందాము బాగా చికెన్ని. చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుందామండి. ఫ్రైకి ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. 2 ఇలాచి, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటానండి. ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం ఇందాక ఉడికించుకున్న కర్రీలో వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామండి బాగా. చూడండి అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న చికెన్ వేసేసుకుందామండి. కొన్ని వాటర్ ఉన్నాయి, వాటర్తో కలిపి వేసేసుకుంటున్నానండి. ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కారం యాడ్ చేసుకుందామండి. ఈ ఫ్రైకి కొంచెం కారంగానే ఉంటేనే బాగుంటుందండి. అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఒకసారి అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు బాగా ఉడికించుకుందామండి. చూడండి మన ఫ్రై ఎలా ఉడుకుతుందో. అసలు సూపర్ ఉంటుందండి ఇలా చేసుకుంటే. మీరు ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. అసలు స్మెల్ అయితే సూపర్గా వస్తూ ఉందండి. ఎప్పుడెప్పుడు కర్రీ అయిపోద్దా తినేద్దాం అన్నట్టే ఉంది. చాలా బాగుందండి అసలు ఈ స్మెల్. అసలు కరివేపాకు వేసినప్పుడు వచ్చే స్మెల్ అసలు సూపర్ అండి. ఇప్పుడు నేను స్పెషల్గా చేసుకున్న మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మసాలా నేను దేంతో ఏవేవి వేసి తయారు చేశానంటే చెక్క, లవంగాలు, అనాస పువ్వు,
అలాగే ఇలాచి, జాజికాయ ఇవన్నీ కలిపి నేను బాగా మెత్తగా పౌడర్ లా చేసుకొని నేను అది స్పెషల్ మసాలా అండి. అసలు సూపర్ ఉంటది అది. ఒకసారి మీరు వేసుకొని చూడండి. అసలు ఎంత బాగుంటదంటే అంత బాగుంటదండి. అసలు ఈ బ్యాచిలర్స్ అయితే సింపుల్ గా చేసుకునే ఐటమ్ అండి ఇది. ఎంతో సింపుల్ గా చేసుకునే ఐటమ్. అసలు బయట ఎంతో మసాలాలతో తిని లేనిపోని రోగాలన్నీ తెచ్చుకునే కన్నా ఇలా మన హోమ్ మేడ్లు పర్ఫెక్ట్ గా చేసుకుంటే అసలు రెస్టారెంట్ కన్నా ఇంకా సూపర్ ఉంటదండి ఇది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి. ఇప్పుడు కసూరి మెంతి మనం వేసుకుందామండి. ఇంకొక నేను 2-3 నిమిషాలు నేను ఇది కర్రీ దించేస్తానండి. అలాగే 2 చీలికలు చేసుకున్న పచ్చిమిర్చి చూడండి నేను ఎలా చేసుకున్నానో. అసలు ఈ చికెన్ ఫ్రైలో ఈ పచ్చిమిర్చి వేగితే తింటే ఉంటదండి. అసలు చెప్పలేము, అసలు మాటలు ఉండవండి, అంత టేస్టీగా ఉంటది. ఒకసారి కలిపేసుకొని సిమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకుందామండి. ఈ స్టేజ్ లోనే మీరు ఉప్పు కారాలు చూసుకోండి. నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయాయి అన్ని కూడా. మీకు ఎంత ఉప్పు అయితే తినగలరు, ఎంత కారం అయితే తినగలరు దానికి తగ్గట్టు వేసుకోండి. కొంచెం కారం ఉంటేనే బాగుంటదండి నాన్ వెజ్ కర్రీకి ఏది కూడా. ఇంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. కర్రీ అయితే అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఈ చికెన్ ఫ్రై చేసుకోవడం. అసలు ఈ చికెన్ ఫ్రై ఉంటదండి, సూపర్ ఉంటది. అసలు చూడండి పీస్ ఎలా ఉడికిందో, అసలు ఎంత అరోమాతో ఎంత కలర్ఫుల్ గా ఉందో. చాలా బాగుంటదండి, చాలా చాలా టేస్టీగా ఉంటది. పప్పు, పచ్చడి వీటిల్లోకి ఇది కాంబినేషన్ అసలు సూపర్ ఉంటదండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు పెట్టగలను. మరొక వీడియోతో నేను మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.